ఎందుకు ఉండాలి? మీ తరపున పనిచేసే నాయకులు కావాలి, మీకోసం మాట్లాడే మీ కుటుంబ సభ్యుడు ఒకడు కావాలి, మీకోసం అండగా ఉండే వ్యక్తుల సమూహం మీకు కావాలి. అందుకే మేము మొట్టమొదటి పెట్టింది మత్స్యకార విభాగమే పెట్టాం. అందుకే బొమ్మిడి నాయకులు గారిని ఒకటే చెప్పాం, మత్స్యకార సోదరులకి మనం అండగా ఉంటామని చెప్పండి, వారి జీవితాల్లో వెలుగు నింపుదామని చెప్పండి. పాకిస్తాన్ జైలుకి వెళ్ళే అవసరం లేదు. ఎక్కడ ఈ గాలుల వల్ల డీప్ ఫిషింగ్కి వెళ్తే ఎక్కడ మనకు బార్డర్స్ దాటుతామో తెలియదు, ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎక్కడ దాటుతామో తెలియదు. వీటన్నిటినీ అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మనమే జట్టీలు నిర్మించుకుందాం. ప్రతి 30 కిలోమీటర్లకి గుజరాత్, కేరళ లాగా మన జట్టీలు మనమే నిర్మించుకుందాం. ఇది రూపాయి పావలా గవర్నమెంట్, ఇది రూపాయి పావలా కబుర్లు చెప్తుంది. ఎందుకన్నానంటే ఇది సాగరమాల ప్రాజెక్టు కింద 151 కోట్ల రూపాయలతోటి మేము అద్భుతంగా ఈ జట్టిని ఆధునీకరణ చేస్తాం, ఈ హార్బర్ని ఆధునీకరణ చేస్తామన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు వచ్చి, లైట్లు వేయలేకపోయారు. ఈ రోజుకి ఇంకా చీకట్లో వెళ్ళాల్సి వస్తూ ఉంది, భద్రత లేదు. మీరు ఇంకొకసారి వైసీపీని నమ్ముతారా లేదని మీరు నిర్ణయించుకోండి. 3502 కోట్ల రూపాయలతోటి తీర ప్రాంతంలో ఉండే అన్ని హార్బర్స్ని మేము అద్భుతంగా చేస్తామని చెప్పారు, నిర్మిస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని నిర్మించారు? ఏ పరిస్థితిలో ఉంది? ఒకసారి ప్రతి మత్స్యకార సంఘం, ప్రతి మత్స్యకార కుటుంబం, ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ మత్స్యకారుల యోజన పథకం కింద 1850 కోట్ల రూపాయలు బడ్జెట్ తోటి 37 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. అది ఎక్కడి దాకా తీసుకొచ్చారని అడగండి. డబ్బులు వచ్చి దీంట్లో మత్స్యకార సంఘాల డబ్బులు కూడా ఉన్నాయి దీంట్లో. ఆ ప్రాజెక్టులు ఎక్కడి దాకా తీసుకొచ్చారని మీ దగ్గరికి వచ్చిన ప్రతి వైసీపీ నాయకుడిని మీరు నిలదీయండి, మీరు అడగండి. ఒక హార్బర్ నిర్మించడానికి 400 కోట్ల రూపాయలు కనీసం ఒక హార్బర్ నిర్మాణం చేయడానికి, ఫిషింగ్ హార్బర్ చేయడానికి. నేను ఒకటే డబ్బులు మన దగ్గర ఉండేది. ఈ వ్యక్తికి ఈరోజు నేను ఇక్కడికి వద్దామంటే కూడా ఆ వైజాగ్ జింక్స్ ఏంటో నాకు ఈ రోజుకి అర్థం కాదు. ఎప్పుడు నేను వైజాగ్ వద్దాం, ఎప్పుడు ఆంధ్రాలో అడుగు పెడదామంటే అటు రోడ్డు మీద వస్తే తెలంగాణలో బోర్డర్లో ఆపేస్తారు. ఈ రోజున మళ్ళీ వద్దామంటే నా ఫ్లైట్ని ఎవరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట, ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట, వాళ్ళు రావట్లేదు, మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ని బెదిరించి పంపించేశారా, మరి ఏం చేశారో తెలియదు, ఫ్లైట్ వెళ్ళిపోయింది. అంటే ఎందుకు భయపడుతున్నారు మేమంటే? ఎందుకు భయపడుతున్నారు జనసేన అంటే? నిజంగా మీరు ప్రతి కార్యక్రమం, ప్రతి పథకం ప్రజలకు ఇస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజుకి కూడా 25 లక్షల రూపాయలు నష్టం జరిగితే 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో 7 లక్షల రూపాయలు చేతిలో పెట్టారని చెప్పి ఇందాక మత్స్యకారులు చెప్తా ఉన్నారు. నాకు ఇంత కష్టాలు ఉన్నాయి అంటే 80% ఇచ్చామని చెప్పి అధికారికంగా రిలీజ్ చేసి, ఉదాహరణకి 15 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పి 5 లక్షల రూపాయలే నిజానికి మత్స్యకారుడు యజమానికి వెళ్తూ ఉంది, బోట్ యజమానికి పోతూ ఉంది. మిగతా డబ్బు ఏమైంది? మీరు రిలీజ్ చేశారు, ఎవరికైతే అందాలో వాళ్ళకి డబ్బులు అందట్లా. దీని గురించి మనం ఏం చేయాలి? ఏం జరుగుతుంది? ఇదందరూ మీరు ఒకసారి ఆలోచించాలి. 400 కోట్ల రూపాయలు పెడితే మనకి ఒక హార్బర్ అయిపోద్ది. ఋషికొండ మన జగన్ బాబు ఉండడానికి 451 కోట్లతోటి ఆయన ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించిన రాజభవనం.